తన గృహం నిర్మించుకుని మనకు సవాలు విసురుతుంది. ఏదో తెలుసా, భూ సంబంధమైనది ఏది కూడా మీ ఇంట్లోకి రానివ్వకండి. ఎంతమంది కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నంగా దేనికోసం? కేవలం కోపాన్ని బట్టి, భర్తకున్న కోపాన్ని బట్టి, భార్యకున్న కోపాన్ని బట్టి, ఒక మాట అంటే సహించలేని వ్యక్తిత్వాన్ని బట్టి, ఓపిక లేని తత్వాన్ని బట్టి, ఓర్చుకోలేని నైజాన్ని బట్టి ఎంతమంది అండి నిర్దాక్షిణ్యంగా కుటుంబాన్ని చీల్చేసుకోవటం లేదు. భార్య ఏదో ఒక మాట అందని చెప్పి, భర్త ఏదో ఒక మాట అన్నాడని చెప్పేసి వెంటనే పెట్టి బేడ సర్దేసుకుని, ఇక నీ ముఖం నేను చూడను, నువ్వు నా ముఖం చూడడానికి వీల్లేదు, మనం కలిసి ఉండడానికి వీల్లేదు, నువ్వు మరలా గడప దొక్కడానికి వీల్లేదు, ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఏమిటిది? మగవాళ్ళకి ఆడవాళ్ళకి డిఫరెన్స్ అని చెప్పమంటారా? మగవాళ్ళు కొంచెం మూర్ఖంగా కొడతారు. కొంతమంది మాటికి చేతికి చెయ్యేట్టు కుదురుగా ఉండదు, ఊగిపోతా ఉంటది. అలా చెయ్యి ఊగిపోతుంది అనుకోండి, మా సహోదరులు సింపుల్ ఏమీ లేదు, ఎలక్ట్రికల్ వైర్ చేతిలో పెట్టండి చాలు, సెట్ అయిపోతాడు. ఏమిటో కొంతమంది భర్తలకి అస్సలు చేయి కుదురుగా ఉండదని ప్రధానికి చేయలేపేస్తా ఉంటారు. కొంతమంది భర్తలకు కొట్టడం అనేది ఎంతో ఒక అలవాటు. అమ్మ, మీకు ఒక గొప్పతనం తెలుసా? మీరు కొడతారు. భలేవారన్నా, మేము ఎలా కనిపిస్తున్నామన్నా, మేము భర్తలు కొట్టేలా వాళ్ళు అస్సలు మీ కొట్టుడు వేరు అసలు. నిజమండి, కొట్టే భర్తలు ఉన్నారు, కొట్టే భార్యలు ఉన్నారు, కానీ కొట్టుల్లో డిఫరెన్స్ ఉంది. ఒకటేమో మీరు డైరెక్ట్ గా కొట్టేస్తారు, మీరేం చేస్తారు తెలుసా? రెచ్చ కొడతారు. ఇదే కొట్టుడు. ఈ కొట్టుడు వేరు. భర్తకు పడతాడు అనుకోండి, కాముగా ఉంటారు, అనరు, రెండు మాట అంటారు. భర్త చేస్తాడు అనుకోండి, ఏంటి చేస్తున్నావు? మా తమ్ముడికి కానీ ఫోన్ చేశా అంటే గ్యాంగ్ తో వచ్చేస్తాడు. సరేనే, మీ తమ్ముడు గ్యాంగ్ తీసుకురా అని చెప్పి ఈ లోపల కాముగా కూర్చుంటాడు, దెబ్బ బాధేస్తాడు. వెనకటి కంటే ఎవడో అట పడుకున్న గాడిదని కాస్త లేపి మరీ తరుచుకున్నాడట. కొంతమంది ఆడవాళ్ళకి ఏం టాలెంట్ అండి, మొగుడు తన్నేదాకా ఊరుకోరు, కొట్టించుకునేదాకా రెచ్చగొడతానే ఉంటారు. ఆ కొట్టిన తర్వాత నీ చెయ్యి పడిపోను, నీ కాలు పడిపోను, నువ్వు చచ్చిపోను. ఏమైనా అర్థం ఉందా? ఇంతకీ దేనికోసం ఈ తన్నులాట, దేనికోసం ఈ కొట్లాట అంటే కర్రీలో కాస్త ఉప్పు ఎక్కువైంది. ఆలోచించండి. భూ సంబంధమైనది నా ఇంటిలో ప్రవేశించడానికి వీల్లేదు అని పక్షిరాజు నిర్ణయం తీసుకొని ఎత్తైన స్థలములో తన ఇల్లు నిర్మించుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంది. ఏమిటంటే, నేను ప్రశాంతంగా నా కుటుంబాన్ని నడిపి